శ్రీ మైట్స్ ఛానల్కు స్వాగతం. ఈరోజు మనం వేదవ్యాసుడు రచించిన భాగవతంలోని తృతీయ స్కంధం కర్దముడు మరియు కపిలుడు ఎవరు, వారి యొక్క వృత్తాంతం గురించి తెలుసుకుందాము. సుక మహర్షి పరీక్షిత్ మహారాజుకు ఈ విధంగా చెబుతున్నారు. వ్యాసభగవానుడు గృహస్థాశ్రమం అనేది ఎంత గొప్పదో, గృహస్థాశ్రమంలో ఉన్నవాడు తరించడానికి ఎటువంటి మార్గమును అవలంబించాలో, ఎటువంటి జీవనం గడపాలో, అందులో తేడా వస్తే ఏమి జరుగుతుందో, భోగము అంటే ఏమిటో, దానిని ఎలా అనుభవించాలో, అలా భోగమును అనుభవిస్తే పొరపాటు లేకుండా ఎలా ఉంటుందో చెప్పడానికి ఒక అద్భుతమైన ఆఖ్యానమును చూపించారు. అదే దేవహూతి కర్దమ ప్రజాపతుల జీవితము. స్వయంభువు అయిన బ్రహ్మగారు కొంతమంది ప్రజాపతులను సృష్టి చేశారు. అటువంటి ప్రజాపతులలో ఒకరు కర్దమ ప్రజాపతి. ఆయన మహాయోగి పుంగవుడు. అటువంటి కర్దమ ప్రజాపతిని సృష్టి చేసిన పిదప ఆయనను బ్రహ్మగారు పిలిచి ఒక మాట చెప్పారు. నాయనా, నువ్వు ప్రజోత్పత్తిని చెయ్యాలి. ఇంకా సృష్టి కార్యమును నిర్వహించాలి. నీకు అనురూపై నీతోపాటు శీలము సరిపోయే ఒక భార్యను స్వీకరించి సంతానమును కను. ఇది నా కోరిక అన్నాడు. కర్దముడు తండ్రి మాట పాటించాలి అని అనుకున్నాడు. అప్పుడు సరస్వతీ నదీ తీరంలో కూర్చుని శ్రీమన్నారాయణుని గూర్చి 10,000 సంవత్సరములు తపస్సు చేశాడు. అప్పుడు స్వామి ప్రత్యక్షమయ్యారు. పరమాత్మను చూసి కర్దమ ప్రజాపతి, ఈశ్వర, అల్పమైన భోగములేందు తాదాత్మ్యం చెందకుండా నిన్ను చేరాలి. నిన్ను చేరుకోవడానికి అపారమైన భక్తి ఉండాలి. భక్తితో కూడి గృహస్థాశ్రమంలో ఉండి భోగమనుభవించాలి. వైరాగ్యమును పొందాలి అన్నాడు. అంటే నాకు సౌశీల్య అయిన భార్య కావాలి అని అద్భుతమైన స్తోత్రం చేశాడు. ఆయన స్తోత్రమునకు పరమాత్మ సంతోషించి, కర్దమ ప్రజాపతి, నీ స్తోత్రమునకు, నీ మాటకు నేను చాలా సంతోషించాను. నీకు కావలసిన భార్యను నిర్ణయించాను. ఎల్లుండి ఇక్కడకు స్వయంభువమనువు వస్తున్నాడు. ఆయనకు అకూతి, దేవహూతి, ప్రసూతి అనే 3 కుమార్తెలు ఉన్నారు. అందులో దేవహూతి అనబడే ఆవిడ నీకు తగిన కన్య. దేవహూతిని రథం మీద కూర్చోబెట్టుకుని వచ్చి పిల్లనిస్తాను, స్వీకరించమని అడుగుతాడు. ఆ పిల్లను స్వీకరించు. మీరిద్దరూ గృహస్థాశ్రమంలో తరిస్తారు అని ఆశీర్వదించి స్వామి గరుడ వాహనం మీద కూర్చుని గరుడుని రెక్కల సవ్వడి వినపడుతుండగా వెళ్ళిపోయాడు. గరుడుని రెక్కలు కదుపుతున్నప్పుడు ఒక రెక్కలోంచి ఋగ్వేదము, ఇంకొక రెక్కలో నుండి సామవేదమును కర్దమ ప్రజాపతి విన్నాడు. గరుడ వాహనము అంటే ఒక పక్షి కాదు, సాక్షాత్తు వేదమే. వేదము చేత ప్రతిపాదింపబడిన బ్రహ్మమే శ్రీమన్నారాయణుడు. వేదమంత్రములను విని ప్రజాపతి పొంగిపోయాడు. కర్దమ ప్రజాపతి నిర్మించుకున్న ఆశ్రమవాటిక ఎంతో అందంగా ఉంది. శ్రీమన్నారాయణుడు చెప్పిన రోజు రానే వచ్చింది. స్వయంభువ మనువు చేతిలో ధనుస్సు పట్టుకుని రథం మీద తన భార్య అయిన శతరూపతోటి, తన కుమార్తె అయిన దేవహూతితోటి వచ్చి కర్దమ ప్రజాపతి దర్శనం చేశారు. కర్దమ ప్రజాపతి పాదములకు స్వయంభువ మనువు నమస్కరించి, నాకు 3 కుమార్తెలు, అందులో ఇప్పుడు నాతో వచ్చిన పిల్లను దేవహూతి అని పిలుస్తారు. ఈ దేవహూతి నీకు తగన సౌశీల్యము కలిగనది. అందుచేత నా కుమార్తెను స్వీకరించి ధన్యుడిని చేయవలసనది అని అడిగాడు. అప్పుడు కర్దమ ప్రజాపతి, నీ కుమార్తె ఎంతటి సౌందర్య రాసో నాకు తెలుసు. నీ కుమార్తె నాకు భార్య కావడానికి తగనదని శ్రీమన్నారాయణుడు నిర్ణయించి మొన్నటి రోజునే చెప్పాడు. అందుకని నేను నీ కుమార్తెను భార్యగా స్వీకరిస్తాను అన్నాడు. కర్దమ ప్రజాపతి దేవహూతుల వివాహం ప్రపంచమునందు మొట్టమొదటి పెద్దలు కుదిర్చిన వివాహము. ఈ వివాహం మన అందరికీ మార్గదర్శకం. శ్రీమన్నారాయణుడు కర్దమునికి కొడుకుగా పుడతానని వరం ఇచ్చాడు. దేవహూతి కర్దమ ప్రజాపతిని సేవిస్తోంది. ఆయన తపస్సు పాటిస్తున్నాడు. దేవహూతి, నీ సేవలకి నేను సంతోషించాను. నీకు నావలన తీరవలసిన కోరిక ఏమీ అని అడిగాడు. ఒక సౌశీల్యవంతురాలైన స్త్రీ భర్త వలన తాను సంతానవతియే తల్లి కావాలని కోరుకుంటుంది. ఆవిడ అంది, ఈశ్వరా, మీరు నాకు పతిదేవులు. మీరు నన్ను కరుణించి నేను తల్లినయ్యే అదృష్టమును నాకు కటాక్షించండి అని కోరింది. అంటే అప్పుడు ఆయన, తప్పకుండా కటాక్షిస్తాను. దేవహూతితో కలిసి కొన్ని సంవత్సరములు అలా భోగములను అనుభవిస్తూనే ఉన్నాడు. అలా భోగములను అనుభవిస్తూ ఉండగా వారికి 9 ఆడపిల్లలు పుట్టారు. 9వ పిల్ల పుట్టిన తరువాత కర్దమ ప్రజాపతి
మనం ఎన్నాళ్ల నుండి భోగం అనుభవిస్తున్నామో నీకు గుర్తుందా దేవహూతి అని అడిగాడు. ఆవిడ అయ్యో 9 ఆడపిల్లలు జన్మించారు. పెద్దపిల్ల పెళ్లి ఈడుకు వచ్చేస్తోంది. జ్ఞాపకమే లేదు. కాలము క్షణంలా గడిచిపోయింది అంది. ఆయన ఇన్ని భోగములను అనుభవిస్తూ ఇవి భోగములు కాదని మనసులో నిరంతరము తలుచుకుంటున్నాడు. వైరాగ్యము బాగా ఏర్పడుతోంది. అందుకని దేవహూతి నేను సన్యాసం తీసుకుని వెళ్ళిపోతున్నాను అన్నాడు. అప్పుడు దేవహూతి నిన్నాపను కాని నాది ఒక్క కోరిక. నాకు 9 ఆడపిల్లలను ఇచ్చావు. ఇప్పుడు వీరందరికీ యోగ్యమైన వరుడిని తేవాలి. నేను ఆడదానిని. ఏమీ తెలియదు. అందుచేత ఇంటికి రక్షణగా నాకు ఒక కుమారుడిని ప్రసాదించి వెళ్ళు. ఆ కొడుకు మరల నన్ను సంసారలంపటమునందు తిప్పేవాడు కాకూడదు. ఆ కొడుకు నన్ను ఉద్ధరించేవాడు కావాలి. నన్ను కూడా జ్ఞానము వైపు తిప్పేవాడు కావాలి. అటువంటివాడు. కూతుళ్లను గట్టెక్కించగలవాడు ఈయన. ఒక కుమారుడిని ఇచ్చి వెళ్లవలసినది అని అడిగింది. అప్పుడు ఆయన శభాష్! గొప్ప కోరిక కోరావు. నీకు ఒక కుమారుడిని ఇవ్వడానికి నేను అంగీకరిస్తున్నాను అన్నాడు. తదుపరి కర్దమ ప్రజాపతి తేజస్సునందు శ్రీమన్నారాయణుడు ప్రవేశించాడు. పిమ్మట దేవహూతి గర్భములోనికి ప్రవేశించి ఆయన కుమారుడై కపిలభగవానుడు అని పేరుతో బయటకు వచ్చాడు. కర్దమ ప్రజాపతి తన కుమార్తెలను ఎవరికి ఇచ్చి వివాహం చెయ్యాలా అని ఆలోచించారు. ఇంటి పెద్ద తండ్రిగారైన చతుర్ముఖ బ్రహ్మగారు ఉన్నారు. ఆయన నిర్ణయం చేయాలి. బ్రహ్మగారు నీకు కలిగిన 9 పిల్లలను 9 ఋషులకు ఇచ్చి వివాహం చేయి అని చెప్పారు. ఆయన సూచన ప్రకారం 9 ఋషులకు 9 కన్యలు ఇచ్చి కన్యాదానం చేశాడు. చేసిన తరువాత తను సన్యసించి వెళ్లిపోయే ముందు లోపలికి వెళ్లాడు. చంటి పిల్లవాడైన కపిలుడు పడుకొని ఉన్నాడు. ఆయన ఎవరో కర్దమునికి తెలుసు. చంటి పిల్లవానిగా ఉన్న పిల్లాడి ముందు తండ్రి నమస్కరించి స్తోత్రం చేశాడు. మహానుభావ! మీరు ఎందుకు జన్మించారో నాకు తెలుసు. మీరు శ్రీమన్నారాయణులు. నన్ను ఉద్ధరించడానికి జన్మించారు. కొడుకు పుట్టకపోతే నాకు పితృ రుణం తీరదు. అందుకని కొడుకుగా పుట్టి పితృ రుణం నుండి నన్ను ఉద్ధరించారు. అసలు మీ సౌజన్యమునకు హద్దులేదు. తండ్రి మీకు నమస్కారము అన్నాడు. అప్పుడు కర్దమ ప్రజాపతి నా భార్య నీకు తల్లి అయిన దేవహూతిని నీవు ఉద్ధరించాలి అన్నాడు. తప్పకుండా ఉద్ధరిస్తాను అన్నారు స్వామి. కపిల మహర్షి పెరిగి పెద్దవాడయ్యాడు. బిందు సరోవరంలో కూర్చుని తపస్సు చేసుకుంటున్నాడు. ఇప్పుడు దేవహూతి తన కొడుకు అయిన కపిల మహర్షి దగ్గరకు వెళ్ళి నేను ఇంతకాలం మోహాంధకారంలో పడిపోయాను. ఈ ఇంద్రియముల సుఖములే సుఖములు అనుకుని ఈ సంసారమునందు ఉండిపోయాను. నీ తండ్రి సంసార సుఖములను అనుభవిస్తూ వైరాగ్య సంపత్తిని పొంది సన్యసించి వెళ్ళిపోయాడు. నేను ఏది తెలుసుకుని మోక్షమును పొందాలో అటువంటి తత్వమును నాకు బోధ చెయ్యి అని అడిగింది. అప్పుడు కపిలుడు చెప్పడం మొదలుపెట్టాడు. దీనినే కపిల గీత అంటారు. కపిల గీత వినిన వాళ్లకి ఇంతకాలం ఏది చూసి సత్యమని భ్రమించారో ఆ సత్యము సత్యము కాదన్న వైరాగ్య భావన ఏర్పడడానికి కావలసిన ప్రాతిపదిక దొరుకుతుంది. అమ్మా, ప్రపంచంలో అనేకమైన జీవరాశులు ఉన్నాయి. అందులో ప్రధానముగా మనుష్య జన్మ చాలా ఉత్కృష్టమైన జన్మ. ఈ దేహములు పొందిన వాటిలో ప్రాణములు కలిగినవి మొదట శ్రేష్ఠములు. చెట్లకి ప్రాణమున్నా చెట్లకన్నా స్పర్శ జ్ఞానము ఉన్నది గొప్పది. స్పర్శ జ్ఞానము ఉన్నదానికంటే రస జ్ఞానము ఉన్నది గొప్పది. రుచి కూడా చెప్పగలిగినటువంటి ప్రాణి గొప్పది. దానికంటే వాసన కూడా చెప్పగలిగిన భృంగములు గొప్పవి. వాటికంటే శబ్దమును వినగలిగిన పక్షులు గొప్పవి. శబ్దములు వినగలిగిన దానికన్నా ఆవు, గేదె, మేక మొదలైన 4 పాదములు కలిగి సాధుత్వము ఉన్నవి గొప్పవి. 4 పాదములు ఉన్న జీవికంటే 2 పాదములు ఉన్న మనిషి గొప్పవాడు. 2 పాదములు ఉన్న మనిషి సృష్టి యందు చాలా గొప్పవాడు. అందరూ అంతటా నిండి ఉన్నటువంటి పరమాత్మ దర్శనం చేయలేరు. కాబట్టి ఆ స్వామి పరమ భక్తులైన వారిని ఉద్ధరించడానికి ఒక మూర్తిగా వచ్చి నిలబడ్డాడు. ఎవరు భాగవతులతో కూడి తిరుగుతున్నాడో, ఎవరు ధ్యానము లోపల చేయగలుగుతున్నాడో, ఎవడు ఈశ్వరునియందు ఉత్సాహమును పెంచుకుంటున్నాడో వాడు పునరావృతరహిత శాశ్వత శివసాయుజ్యమును పొందుతున్నాడు అని చెప్పాడు. ఆ మాటలను విన్న దేవహూతి
ఆ భోగములనన్నిటినీ తిరస్కరించి శ్రీకృష్ణ పరమాత్మను హృదయమునందు నిలిపి ధ్యానము చేయసాగింది. ఈశ్వర స్మరణము వలన జ్ఞానము పొంది, జ్ఞానము వలన మోక్షమును పొంది, శ్రీకృష్ణ భగవానుని యందు చేరి శాశ్వతమును పొందినది. ఇది జీవులందరినీ ఉద్ధరింపబడవలసిన మహోత్కృష్టమైన గాథ. ఈ కథ ఇంతటితో సమాప్తం. ఇటువంటి మరిన్ని కథల కోసం శ్రీ మైత్స్ ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకునండి మరియు లైక్, షేర్, కామెంట్ చేయండి. మరొక కథతో మళ్ళీ